వేదధర్ముడు శిష్యునితో ఇలా పలికెను, నాయనా దీపక, నీకు ఇప్పుడు వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణములోని దత్తాత్రేయ అవతార కథాక్రమమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. ఇలా చెప్పనారంభించెను. నాయనా దీపక, మహర్షులలో అత్రి, దక్షుడు, నారదుడు, పులస్త్యుడు, పులహుడు, భృగువు, క్రతువు, అంగీరసుడు, వశిష్ఠుడు, మరీచి, కర్దముడు, దక్షుడు, నీలలోహితుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, సనందనుడు, సనకుడు మొదలగువారు అంతా బ్రహ్మమానసపుత్రులు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మగారు ప్రజా సృష్టి గావించాలని ప్రజాపతులను సృష్టించెను. ప్రజాపతులలో ముఖ్యుడైన స్వయంభువు అను మనువునకు శతరూప అను కన్యతో వివాహం జరిగెను. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులు, అకూతి, దేవహుతి, ప్రసూతి అను 3 కుమార్తెలు కలిగిరి. అందులో అకూతి అను కన్యను రుచి అను మహానుభావునకిచ్చి వివాహము జరిపించెను. ద్వితీయ కన్య అగు దేవహుతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహము జరిపించమని బ్రహ్మదేవుడు ఆదేశించగా అందుకు సంతోషిస్తూ స్వయంభువు, మనువు దంపతులు తమ కూతురు దేవహుతిని స్వీకరించమని కోరుటకు కర్దమ ప్రజాపతి వద్దకు బయలుదేరిరి. అదే సమయంలో సరస్వతీ నదీతీరములో తపస్సు చేస్తున్న కర్దమ ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యతనితో ఇలా పలికెను, నాయనా కర్దమా, ఇప్పుడు నీ వద్దకు స్వయంభువు, మనువు మరియు తన సతీమణి శతరూప వచ్చి వారి కుమార్తె దేవహుతిని నీవు స్వీకరించవలసినదిగా కోరెదరు. నీవు అందుకు సమ్మతించుము. మీ ఇరువురి దంపతులకు 9 మంది కుమార్తెలు మరియు 10వ సంతానముగా నేను కపిలునిగా జన్మించి కపిల మహర్షిగా ప్రఖ్యాతి పొందెదను అని వరమును ప్రసాదించెను. సాక్షాత్ శ్రీహరిపుత్రుడిగా కలిగే అదృష్టం తమకు లభించినందుకు సంతోషముతో సరే అని సమ్మతించెను. అంతటా ఆ శ్రీహరి కర్దమ ప్రజాపతిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. కొంత సమయానికి స్వయంభువు, మనువు, శతరూప దంపతులు కర్దమ ప్రజాపతితో తమ పుత్రిక దేవహుతిని స్వీకరించమని కోరిరి. ఇది శ్రీమహావిష్ణువు ఆజ్ఞ కనుక కర్దమ ప్రజాపతి ఆ దంపతులతో సరే అని బదులు పలికెను. కర్దమ ప్రజాపతి దేవహుతి వివాహము జరిగిన అనంతరం కర్దమ ప్రజాపతి దేవహుతి దంపతులకు 9 మంది పుత్రికలు మరియు 10వ సంతానముగా శ్రీహరి కపిలునిగా జన్మించెను. కర్దమ ప్రజాపతి దేవహుతి దంపతులకు జన్మించిన 9 మంది పుత్రికలను బ్రహ్మ మానసపుత్రులకి ఇచ్చి వివాహము జరిపించెను. కళ అను పుత్రికను మరీచికి, అనసూయ అను పుత్రికను అత్రి మహర్షికి. అత్రి మహర్షి బ్రహ్మనేత్రో నుంచి జన్మించిన బ్రహ్మమానస పుత్రుడు అయిన గొప్ప మహర్షి. శ్రద్ధ అను పుత్రికను, అంగీరసునకు విహర్భువు అను పుత్రికను, పులస్త్యు బ్రహ్మకు గతి అను పుత్రికను, పులహునకు క్రియ అను పుత్రికను, క్రతువునకి ఖ్యాతి అను పుత్రికను, భృగువునకు అరుంధతి అను పుత్రికను, వశిష్ఠ మహర్షికి శాంతి అను పుత్రికను అధర్వునకు ఇచ్చి వివాహము జరిపించెను. అనసూయ మాతతో శ్రీ అత్రి మహర్షికి వివాహము జరిగిన అనంతరం అనసూయ మాత నిత్యం అత్రి మహర్షిని సేవిస్తూ గొప్ప పతివ్రత శిరోమణిగా మహాసాధ్విగా ఖ్యాతి పొందెను. అనసూయ దేవి ప్రాతివ్రత్యాన్ని వేదాలు సహితము కొనియాడెను. ఇది ఇలా సాగుతుండగా ఒకానొక శుభముహూర్తంలో నిర్వింధ్యా నదీతీరములో గల అరణ్యములో అత్రి మహర్షి బ్రహ్మదేవుడికై ఘోరమైన తపస్సు చేసెను. ఇలా తపస్సు చేయుచున్న అత్రి మహర్షి శిరస్సు నుండి అగ్నిజ్వాలలు ఉద్భవించి ముల్లోకములను దహించివేయుచుండెను. ఆ వేడిని భరించలేని త్రిమూర్తులు అత్రి మహర్షి ముందు ప్రత్యక్షమైనారు. వృషభ వాహనముపై శివుడు, గరుడ వాహనదారుడై శ్రీహరి మరియు హంస వాహనముపై బ్రహ్మ అచ్చట సాక్షాత్కరించగా అంత అత్రి మహర్షి వారికి నమస్కరించిన పిమ్మట ఆ మహర్షి త్రిమూర్తులతో ఇలా పలికెను: ఓ సృష్టిస్థితిలయకారులారా, నేను ఒక్క బ్రహ్మదేవుని కొరకు మాత్రమే తపస్సు చేసితిని. కాని మీరు ముగ్గురు కలిసి నాకు మీ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించి నన్ను ధన్యుణ్ణి చేసితిరి అని పలుకగా అంతటా ఆ త్రిమూర్తులు చిరునవ్వు నవ్వి మధురమైన వాక్కుతో ఇట్లు సమాధానము చెప్పిరి: ఓ మహర్షి, నీవు త్రిగుణములతో మమ్ము ధ్యానించితివి కనుక మేము ముగ్గురము ప్రత్యక్షమైతిమి అని మీ తపస్సుకు మెచ్చి మీ పుణ్యదంపతులకు మేము ముగ్గురము పుత్రులుగా జన్మించెదము. తద్వారా మీ యొక్క కీర్తి దశదిశలయందు విస్తరించబడుతుంది అని అత్రి మహర్షికి వరము ప్రసాదించి అంతర్ధానము చెందిరి. ఒక దినము అనసూయాదేవి పాతివ్రత్యాన్ని లోకానికి తెలియచేయాలని సంకల్పించిన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించుటకు స్వయముగా త్రిమూర్తిలే బ్రాహ్మణ వేషధారులై అత్రి మహాముని ఆశ్రమమునకు విచ్చేసిరి.
అనసూయాదేవి ఆ అతిథులను వినయముగా ఆహ్వానించి వారిని భక్తిపూర్వకముగా సత్కరించి వారితో ఇలా పలికెను: నేను వంట సిద్ధము చేసెదను, మీరు అనుష్ఠానము ముగించుకొని త్వరగా అతిథి భోజనమునకు విచ్చేయమని గౌరవముగా వారిని ఆహ్వానించెను. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న త్రిమూర్తులు ఆమెను దిగంబరిగా వచ్చి వడ్డించాలి, అది తమ వ్రతము అని చెప్పి నీవు దిగంబరముగా వడ్డించనిచో మేము ఆకలితోనే వెళ్ళిపోతాము అని విప్ర వేషధారణలో ఉన్న త్రిమూర్తులు అనసూయ మాతను హెచ్చరించిరి. అనసూయాదేవికి ఏమి చెయ్యాలో తెలియక వంటగదిలోనికి వెళ్లి ఒక్కమారు తన భర్త అత్రి మహర్షిని మనసార ప్రార్థించి ఇలా సంకల్పించెను: ఆ ముగ్గురు పసిపిల్లల వలె మారి తన పుత్రుల వలె మరియు వారికి తనపైన తల్లి వాత్సల్యం కలుగవలనని తలిచెను. అనసూయా మాత పాతివ్రత్య మహత్యము వలన అనుష్ఠానము ముగించుకుని తిరిగి వచ్చిన ఆ త్రిమూర్తుల ముగ్గురు ఒక్కసారిగా పసిపిల్లల రూపములో విస్తర్ల ముందు పాలకోసం ఏడవసాగిరి. అప్పుడు ఆ మహాసాధ్వి అనసూయాదేవి వారిని తన వడిలోకి తీసుకొని పాలు ఇచ్చి లాలించెను. కొంత సమయము తరువాత అత్రి మహర్షి ఆశ్రమునకు వచ్చి తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని త్రిమూర్తులను ప్రార్థించెను. అప్పుడు త్రిమూర్తులు తమ నిజరూపములో ప్రత్యక్షమై అనసూయాదేవి పాతివ్రత్య మహత్యమును పలు విధములుగా కొనియాడి వరము కోరుకోమని త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులతో వేడెను. అంతటా అనసూయామాత త్రిమూర్తులైన మీరు ముగ్గురు మా యొక్క పుత్రులుగా జన్మించమని కోరెను. త్రిమూర్తులు తథాస్తు అని అంతర్ధానం చెందిరి. ఒక శుభ సమయంలో అత్రి అనసూయ దంపతులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింపచేసుకునిరి. అప్పుడు మొదటగా బ్రహ్మదేవుడు తన అంశంతో చంద్రుడిగా జన్మించెను. అనసూయామాత గర్భములో ప్రవేశించిన ద్వితీయాంశను ఆశ్రయించి శ్రీహరి దత్తాత్రేయునిగా ఆవిర్భవించారు. తృతీయాంశ రూపాన్ని ధరిస్తుండగా హైహయుడు అనే రాజు అడ్డగించెను. అది గ్రహించిన పరమశివుడు ఆ భాగాన్ని ఆశ్రయించి 7 రోజులు గర్భవాసం చేసి తమో గుణప్రధానుడై దుర్వాస మహర్షిగా జన్మించెను. అలా త్రిమూర్తిలే అత్రి అనసూయా మాత పుణ్య దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున శ్రీ దత్తాత్రేయ అవతారముగా జన్మించిరి కనుక ప్రతి సంవత్సరం శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించిన పుణ్యతిథిని శ్రీదత్త జయంతిగా జరుపుకుంటారు. దత్తాత్రేయుని నామ విశిష్టత: శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశ నుండి అవతరించిన అవతారమూర్తి. దత్త అనగా సమర్పణ లేదా సమర్పించిన అని అర్థము. త్రిమూర్తులే తమని తాము శ్రీ అత్రి అనసూయ దంపతులకు పుత్రులుగా సమర్పించుకున్నారు కనుక దత్తా అను పేరు వచ్చెను. అత్రిపుత్రుడు కనుక ఆత్రేయ కలిసి ఆ త్రిమూర్తి స్వరూపుడైన స్వామికి దత్తాత్రేయ అని నామకరణం చేశారు. బ్రహ్మ ఔసతో చంద్రుడు, విష్ణు ఔసతో దత్తాత్రేయుడు, ఈశ్వర ఔసతో దుర్వాసుడు శ్రీ అత్రి అనసూయదేవి దంపతులకు జన్మించారు. చంద్రుడు మరియు దుర్వాసుడు వారి ఔసలను శ్రీదత్తాత్రేయునిలో ఉంచి చంద్రుడు చంద్రలోకందుర్వాసుడు తపస్సు చేసుకునుటకు వెళ్లిపోయిరి. కలియుగములో శ్రీదత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభునిగా శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా ఇంకా మరెన్నో అవతారాలు వివిధ ప్రదేశాలలో లోక కళ్యాణార్థం అవధూతలుగా అవతరించెను. శ్రీ దత్త మహాచరిత్ర అందలి శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారము అను 4వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పాదారవిందార్పణమస్తు. హరి ఓం జై గురు దేవదత్త.